ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయం తప్పిపోయిన కుమారుని గురించి ధ్యానిస్తే ఆ ఉపమానంలో మరి కుమారుడు తండ్రి ఇంటిని వదిలి అన్నీ పోగొట్టుకొని దుర్వ్యసనాల వల్ల సమస్తం కోల్పోయి పందుల పొట్టు దగ్గర ఆకలి తీర్చుకోవాలని అనుకున్న సందర్భంలో ఆయనకి గుర్తొచ్చిన తలంపు, మరి నా తండ్రి ఇంట మరి మా ఇంట్లో ఉన్న పనులకందరికీ కూడా మంచి ఆహారం ఉంది, నేనేమో ఇక్కడ ఊరు కాని ఊరిలో ప్రాంతం కాని ప్రాంతంలో ఉండకూడని పరిస్థితుల్లో నేను ఉన్నాను, అన్నీ కోల్పోయినాను, అంత నాశనం అయిపోయింది, ఇంకెవరూ లేరు, నాకు ఏ తోడు లేదు నాకు అని చెప్పి కృషించిన ఆ సందర్భంలో ఆయనకు వచ్చిన ఆలోచన, తిరిగి తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, హల్లెలూయా, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తానని నిర్ణయించుకున్నాడు. మరి తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఆ గుమ్మం దగ్గర నిలబడి నా బిడ్డ ఎప్పుడు వస్తుందా తిరిగి, నా బిడ్డ ఎప్పుడు వస్తారా తిరిగి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అది తండ్రి ప్రేమ, అది తండ్రి ప్రేమ, కోల్పోయినవన్నీ తిరిగి దయచేసే ప్రేమ అది. మరి ఇంట్లో ఉన్న ఇంకొకరి గురించి మనం ఆలోచించినట్లయితే తండ్రితో పాటు పెద్ద కుమారుడు ఉన్నాడు. ఆయన ఈ లోకం దృష్టికి చాలా నీతిమంతుడు, ఎందుకంటే తండ్రిని విడిచి వెళ్ళలేదు, మరి ఆస్తి కావాలని తీసుకొని వెళ్ళలేదు, ఎట్లాంటి తప్పులు చేయలేదు, ఎట్లాంటి దుర్వ్యాపారం చేయలేదు, తండ్రితో పాటే ఉన్నాడు. కానీ మరి తప్పిపోయిన అతని తమ్ముడు తిరిగి వస్తున్నాడంటే ఆయనకు బాధ కలిగింది, ఆయనకు నొప్పి కలిగింది. వాడి కోసమా ఇదంతా? వాడి కోసమా ఈ తండ్రి ఆరాటం? మరి ప్రశస్త వస్త్రము వాడికి ధరింపజేస్తాడెందుకు? ఉంగురము పెడతాడెందుకు? కొవ్విన దూడను వధిస్తాడెందుకు తండ్రి? మరి నా కోసం ఒక గొర్రె పిల్లను కూడా ఎప్పుడు వధించలేదు కదా అని కుళ్ళు పడుతున్నాడు ఆ సమయంలో. మరి ఒకవేళ తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క దీనస్థితిలో పందుల పొట్టు దగ్గర ఉన్నప్పుడు తండ్రి గురించి కాకుండా అన్న గురించి ఆలోచించినట్లయితే తిరిగి వచ్చేవాడా? తిరిగి ఇంటి చేరేవాడా? లేదు కదా. మరి ఇంకా నిరుత్సాహపోయేవాడు కదా, నన్ను లెక్క చేయరు కదా, నన్ను పట్టించుకోరు కదా, నేను వాళ్ళ దృష్టిలో నీచమైన వాడిని కదా, మరి ఏ రకంగా నేను సరిపోను కదా అని బాధపడుతూ ఆ పందుల పొట్టు దగ్గరే మిగిలిపోయి జీవితం నాశనం చేసుకునేవాడు కదా. మరి ఈరోజు నేను తప్పిపోయిన స్థితిలో అనేకమైన పొరపాట్లు మన జీవితాల్లో జరుగుతున్నప్పటికీ దేవుని ముఖము మనం చూద్దాం, మన తండ్రి అయిన దేవుని గుండెని మనం చూద్దాం, ఆయన ఒక క్రేవింగ్ హార్ట్ని మనం చూద్దాం. కానీ ఈ యొక్క అన్న యొక్క స్వభావం ఉన్న మనుషుల వైపు మనం చూడొద్దు. వారి వైపు చూస్తే మనం నిరుత్సాహపోతాం, తిరిగి మన జీవితం కట్టబడదు. మరి కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేవాడు మన తండ్రి. ఎందుకు చేసినావు ఇలా? ఎందుకు ఈ విధంగా వ్యర్థం చేసినావు? ఎందుకు విధంగా నాశనం చేసినావని ఒక్క ప్రశ్న ప్రశ్నించకుండా అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న ఆ ప్రేమ ముందు ఎందుకు వచ్చాడు వీడు ఇంకా బ్రతికే ఉన్నాడా? వీడు ఇంకా నాశనం కాలేదా? వీడి జీవితం నా జీవితం కంపేర్ చేసుకుంటే నేను ఎంత మంచివాడను, నేను చర్చికి వెళ్తాను, నాన్నతో ఉంటాను, కుటుంబ బాధ్యతలన్నీ నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను, ఎటువంటి చెడు అలవాటు కూడా నాకు లేదని ఆయనకైనే నీతిమంతుడుగా ఊహించుకుంటున్న ఆ పెద్దన్న ఒక స్వభావం ఉన్న మనుషులను బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావా? వద్దు, తండ్రి వైపే చూడు. ఆ ప్రేమ శాశ్వత, ఆ ప్రేమ నిన్ను తిరిగి సమకూరుస్తుంది నీ స్థానానికి. ఇక వేరే చుట్టూ ఉన్నవారి ఒక అభిప్రాయాలతో నీకు సంబంధం లేదు. మన తండ్రి దగ్గరికి మనం చేరుకుందాం. దేవుడు మనం దీవించును గాక.